భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం మంచిర్యాల జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో బెల్లంపల్లిలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రాజకీయ తరగతులలో ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు హాజరు కావడం అనేది జరుగుతుంది. ఈ మంచిర్యాల జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి వాటి పరిష్కారం కోసం ఏం చేయాలని చెప్పి కూడా ఈ రాజకీయ తరగతుల్లో కార్యకర్తలకు నేర్పించడం అనేది జరుగుతుంది. క్లాసులు బోధించడానికి రాష్ట్ర నాయకత్వం కూడా హాజరు కావడం అనేది జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో సిపిఎం పార్టీ రైతుల గురించి, కార్మికుల గురించి, మహిళల సమస్యలపైన, విద్యార్థి యువజన సమస్యలపైన, దళితులపైన కొనసాగుతున్న వివక్షత పైన పోరాటాలు చేస్తున్నటువంటిది ఉంది. అట్లనే పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని శంషీర్ నగర్లో జరిగినటువంటి పోరాటంలో భాగస్వామ్యమైంది. శంషీర్ నగర్ పోరాటంలో పాల్గొన్న ప్రజలకు అండగా నిలిచింది. అట్లనే చెన్నూరు కేంద్రంలో 1000 గుడిసెలేసి ఈరోజు సిపిఎం పార్టీ పేదలకు స్థలాలు పంచినటువంటి చరిత్ర ఉంది. అనారోగ్యాలతో ప్రజలు చనిపోతుంటే జిల్లాలో ఎమర్జెన్సీ నిర్వహించి ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరికీ వైద్యం అందించాలని చెప్పి సిపిఎం పార్టీ పోరాటం చేసింది. ఇటీవల కాలంలో వడ్ల కొనుగోలులో జరుగుతున్నటువంటి మోసాలను అరికట్టాలి, ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనాలని చెప్పి అన్ని మండలాల్లో పర్యటన చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పార్టీ పనిచేస్తుంది. బెల్లంపల్లి పట్టణంలో ఈ రాజకీయ తరగతులు నిర్వహించడం అంటే ఈ బెల్లంపల్లి పట్టణము, బెల్లంపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. ఈ క్లాసులను జయప్రదం చేయడం కోసం జిల్లా ప్రజలు, బెల్లంపల్లి ప్రజలు ఆర్థిక సహకారం వస్తు రూపకంగా, డబ్బు రూపకంగా సహాయం చేయాలని చెప్పి సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున పేరు పేరున దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం.